అందరికీ నమస్తే. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ప్రభుత్వం నిర్వహించిన ప్లేగ్రౌండ్ సభలో, ఆ ఉత్సవాలలో, ఆ సంబరాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ కొంత అసంతృప్తి మిగిల్చింది తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కూడా. ఎందుకంటే మన రాష్ట్రం అంత ఆషామాషిగా ఏదో నేను వచ్చిన రాష్ట్రం కాదు. మన రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చారు, నో డౌట్. కానీ సోనియా గాంధీ ఇవ్వడానికన్నా ముందు చాలా అజిటేషన్ జరిగింది, ఉద్యమం జరిగింది. చాలామంది అమరవీరులైనరు. మేము చచ్చిపోతే తెలంగాణ వస్తుంది, మేము చచ్చిపోతున్నాం, ఇప్పుడైనా తెలంగాణ ఇవ్వండి. ఇట్లాంటి బలిదానాలు 1200 నుంచి 1300 బలిదానాలు మనం ప్రత్యక్షంగా చూసినాం. కానీ ఎందుకో రేవంత్ రెడ్డి గారి స్పీచ్లో ఎక్కడ ఉద్యమకారులు అన్నమాట కానీ, ఇది అమరవీరుల త్యాగాల ద్వారా వచ్చిన తెలంగాణ అని కానీ ఎక్కడ చెప్పలేకపోయారు. ఎంతసేపటికి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు, సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు, తెలంగాణకు తల్లి సోనియా గాంధీ, ఇవి మాత్రం చెప్పగలిగినారు. మీరా కుమార్ కృతజ్ఞతలు చెప్పిండ్రు, సుష్మా స్వరాజ్ బీజేపీ నేత అప్పుడు పార్లమెంట్లో తెలంగాణ రావడానికి ఆమె చాలా కృషి చేసింది, వాళ్ళ కృతజ్ఞతలు చెప్పిండ్రు. కానీ ఎందుకో ఉద్యమం మాట వరుసకు కూడా ఉద్యమకారుల గురించి మాట్లాడలేదు, అమరవీరుల గురించి మాట్లాడలేదు. అమరుల లక్ష్యాలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ఒక మాట అన్నారు. ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం సంబంధించిన స్పీచ్ కాబట్టి కొంత తెలంగాణ రాకముందు జరిగిన విషయాలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ నిండా ఉద్యమకారులే ఉన్నారు, ఆ ఉద్యమకారుల విషయం గురించి, అంతకుముందు జరిగిన కొన్ని సంఘటనలు, అవన్నీ కలిపి మాట్లాడితే బాగుండేది. కేవలం సోనియా గాంధీ గారు ఇచ్చారు అన్న విషయాన్ని మాత్రమే రేవంత్ రెడ్డి గారు హైలైట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. నిజానికి అంతకన్నా ముందు జరిగిన సంఘటనలు, అంతకుముందు జరిగిన అనేక వ్యవహారాలు, ఉద్యమకారుల ఉద్యమం, తెలంగాణ ప్రజల అజిటేషన్, అమరవీరుల త్యాగం, ఇట్లాంటి అంశాలను కొంత ఆ స్పీచ్లో పొందుపరిస్తే బాగుండేది అనిపించింది. ఎందుకంటే చాలామంది రేవంత్ రెడ్డి గారి మీద ఒక అపవాదం ఉంది, ఆయన తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, లేకపోతే ఆయన ఉద్యమం అంటే నచ్చదు, లేకపోతే ఆయనకు తెలంగాణ అంటే గిట్టదు. ఇట్లాంటి చాలా విమర్శలు రేవంత్ రెడ్డి గారి మీద ఎప్పుడు చేస్తూ ఉంటారు ప్రతిపక్షాల నేతలు, ఇప్పుడు ఉన్న ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలు. కొంతమంది ఈ మధ్యకాలంలో ఈ జై జై తెలంగాణ పాట, కీరవాణి సంగీతం, ఆ తర్వాత ఇవన్నీ కూడా ఆయన చుట్టూ ముసురుకున్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో కొంత తెలంగాణ ఆత్మ ఉండే విధంగా తెలంగాణ చుట్టూ ఆయన స్పీచ్ ఉంటే బాగుండేది. కానీ ఆయన స్పీచ్లో ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమం గురించి కానీ, తెలంగాణ ఉద్యమకారుల గురించి కానీ, అమరవీరుల త్యాగాల గురించి కానీ ఎక్కడ మాట్లాడకపోవడం, కొంత వాళ్ళ విమర్శలు ఇతర పార్టీల వాళ్ళు చేసిన విమర్శలో, లేకపోతే నిన్నమొన్న తెలంగాణ ఉద్యమకారులు చేసిన విమర్శలో, ఈ విమర్శలకు కౌంటర్ అయ్యేది ఒకవేళ మీరు కనుక అవన్నీ మాట్లాడి ఉంటే ఖచ్చితంగా. కానీ ఎందుకో ఆ విషయాలు ఎక్కడ స్ఫురించలేదు. ఎంతసేపటికి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, సోనియా గాంధీకి తెలంగాణకు పేగుబంధం ఉంది, సోనియా గాంధీ తెలంగాణకు తల్లి, తల్లికి ఏ పర్మిషన్తో తెలంగాణకు రావాలి, లేకపోతే ఇక్కడ బిడ్డలు సోనియా గాంధీ పిలవాలంటే దానికి ఒక హోదా ఉండాలా, ఇట్లాంటి విషయాలు మాట్లాడగలిగింది తప్ప తర్వాత కొంత స్కీమ్స్, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కొన్ని రోజులకే స్కీమ్స్ ప్రవేశపెట్టినాం, అట్లాంటి కొన్ని విషయాలు చెప్పగలిగింది తప్ప తెలంగాణ ఉద్యమాన్ని మాత్రం టచ్ చేయలేకపోయారు, తెలంగాణ అమరవీరుల గురించి టచ్ చేయలేకపోయారు, తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడలేకపోయారు. అవతరణ దినోత్సవం స్పీచ్ అన్నప్పుడు ఖచ్చితంగా అవన్నీ ఆశిస్తారు ఎవరైనా కూడా. ఏముంటుంది, కొత్త ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఈ జూన్ 2 వచ్చిన మొదటి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఇది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ ఎట్లా ఉండబోతుంది, రేవంత్ రెడ్డి గారి స్పీచ్ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే మనమందరం పెద్ద సెంటిమెంట్, తెలంగాణలో సెంటిమెంట్ ఫీల్ వస్తుంది. మనమందరం ఉద్యమకారులమే, మా గురించి మాట్లాడతారేమో ఏమైనా, లేకపోతే అమరవీరుల కుటుంబాల గురించి ఏమైనా మాట్లాడతారేమో, కొత్త ప్రభుత్వం కదా ఏమైనా ఇస్తారేమో, ఏమైనా చేస్తారేమో ఇక్కడనే, లేకపోతే ఉద్యమంలో జరిగిన దానిపైన ఏమైనా సింపతి చూపిస్తారేమో, ఉద్యమంలో ఇట్లా జరిగింది నిజంగానే అప్పుడని ఆ విషయాలు ఏమైనా మాట్లాడతారేమో అని ఒక కొంత ఎదురుచూపు ఉన్నది. ప్లస్ ఈ విమర్శలు ఉన్నాయి కాబట్టి ఈ విమర్శలకు కూడా ఆయన స్పీచ్ ద్వారా ఒక కౌంటర్ ఇస్తారేమో. ఆ కౌంటర్తోన నిన్నమొన్న ఆయన ఉద్యమానికి సంబంధం లేదు, ఆయన ఉద్యమంలో పాల్గొనలేదు, ఇట్లాంటి ఆయన మీద వచ్చిన ఆరోపణలకు కూడా ఒక సమాధానం వస్తుందేమో అని చెప్పి అందరూ ఎదురు చూసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి ఆ స్పీచ్ ఎక్కడ కూడా ఆ విషయాలను, ఆ పాయింట్ని ఎక్కడ కవర్ చేయలేదు. ప్లస్ ఉద్యమకారులందరినీ అక్కడ పిలుస్తున్నారు, రాష్ట్ర అవతరణ దినోత్సవం కాబట్టి ఖచ్చితంగా ఉద్యమకారులందరికీ సన్మానం ఉంటుంది అనే ఒక చర్చ కూడా జరిగింది. మరి అమరవీరుల కుటుంబాలను కొంతమందిని అక్కడికి పిలిచిరని చెప్తున్నారు. నిజానికి అక్కడ
మీడియాకు ప్లస్ జనాలకు చాలా దూరం డిస్టెన్స్ ఉంది. కాబట్టి ఏ లాబీలో ఎవరు కూర్చున్నారో కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. అమరవీరుల కుటుంబాలు వచ్చినట్టుగా కొంతమంది చెప్తూ ఉన్నారు. అమరవీరుల కుటుంబాలు వస్తే కనీసం వేదిక మీదకి పిలిచి వాళ్ళను మాట్లాడించే అవకాశం ఉండే. ఎందుకంటే తెలంగాణ అమరవీరుల త్యాగాల వల్లనే కదా మన తెలంగాణ వచ్చింది. కాబట్టి అమరవీరుల కుటుంబాలను అక్కడికి పిలిచినప్పుడు వాళ్ళని వేదిక మీద కూడా పిలిచి కొద్దిగా సన్మానం చేసి వాళ్ళ సాధక బాధకాలు ఏమున్నాయి, మీ ప్రభుత్వం అండగా ఉంటుంది, ఇట్లాంటి మాటలు కూడా ఒక ధైర్యం కల్పించే అవకాశం ఉండేది. ప్లస్ ఉద్యమకారుల విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉన్నది. యాక్చువల్గా ప్రభుత్వమే చెప్పింది తెలంగాణ ఉద్యమకారులను ఆ రోజు సన్మానించుకుంటాం, ఆ ప్రే గ్రౌండ్లో వాళ్ళందరినీ పిలుస్తామని. నిజానికి ఆ సంఘటన జరిగితే ఆ సన్నివేశం చాలా మంచిగా కనిపించేది. ఉద్యమకారులందరూ వేదిక మీద కనిపించేవాళ్ళు, ఉద్యమకారులకు సన్మానం జరిగేది ప్రభుత్వం తరపున. ఇదంతా కూడా మన తెలంగాణ ఉద్యమకారులంతా కూడా ఆశించారు నిజంగా పిలుస్తారేమని. మరి ఎవరిని పిలిచినరో ఎవరు పోయినరో తెలియదు కానీ చాలామంది ఉద్యమకారులు, ఫ్రంట్ లైన్ ఉద్యమకారులు ఎవరు కూడా అక్కడ ఎవరు కనబడలేదు. కొంతమందికి ఫోన్లు చేస్తే మాకెవరు ఫోన్ చేయలేదు, మమ్మల్ని ఆహ్వానించలేదని చెప్తున్నారు. కొందరేమో పిలిస్తే కూడా మేము పోయేవాళ్ళం కాదు, మమ్మల్ని పిలవలేదన్నారు. బహుశా పాషం యాదగిరి గారు పిలిచినా మేము రామని చెప్పి పిలిపించిండ్రు. ఆ పిలుపుతో ప్రభుత్వం వెనకడుగు వేసిందేమో. ఆ పిలుపుతో ప్రభుత్వం ఇంకా ఉద్యమకారులను పిలిచేది లేదు. పిలిస్తే ఇట్లే అడుగుతారు. గతంలో ఏం చేసినారు? సోనియా గాంధీని ఉద్యమకారులు పొగుడతారు. ఎందుకంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు సోనియా గాంధీ గారి గురించి మాట్లాడుతూ. సోనియా గాంధీ గారి త్యాగం వల్లనే తెలంగాణ వచ్చిందని. ఆ త్యాగాలు అమరవీరుల కుటుంబాలై కావా? ఆ త్యాగాలు ఉద్యమకారులై కావా? ఎందుకంటే చాలామంది ఉద్యోగాలు వదిలేసుకొని ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ అమరవీరులు అయితే వాళ్ళ జీవితాన్ని వదిలేసుకున్నారు. త్యాగాలు ఇవి గొప్పయా, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గొప్పదా అని ఒక ప్రశ్న తెర మీదకి వస్తే దానికి సమాధానం కూడా చెప్పడం కష్టంగా మారుతుంది. కాబట్టి ఇట్లాంటి స్పీచ్లు ఇచ్చినప్పుడు కొంత ఎక్స్పీరియన్స్డ్ రైటర్స్తో స్పీచ్ చేయించుకోవాల్సి వస్తుంది. ప్లస్ తెలంగాణ నేటివిటీ ఇంపార్టెంట్. తెలంగాణ నేటివిటీ లేకుండా స్పీచ్ ఇస్తే వేస్ట్. తెలంగాణ నేటివిటీ అంటే తెలంగాణ ఒక ఆత్మ, తెలంగాణ ఉద్యమమే తెలంగాణ ఆత్మ. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ ఉద్యమాన్ని ఎవరు మర్చిపోరు. తెలంగాణకు ఆత్మ ఏంటంటే ఆ ఉద్యమమే అని అందరూ చెప్తారు. కాబట్టి ఆ ఉద్యమాన్ని కొంత అవన్నీ ఆ పాయింట్స్ అని కూడా రేవంత్ రెడ్డి గారు టచ్ చేస్తే బాగుండేదన్న అభిప్రాయం చాలామందిలో అయితే వినిపిస్తుంది. ఇక జై జయ తెలంగాణకు సంబంధించి 2 నిమిషాల 22 సెకండ్ల పాటనైతే రిలీజ్ చేసిండ్రు. అది స్కూళ్ళలో పాడుకోవడానికి అని చెప్పిండ్రు. అక్కడ కీరవాణి ఉన్నారు, అందరిశివ గారు కూడా ఆ సభలో కూర్చున్నారు. ఆ పాట మీద ఇంకా అభిప్రాయం రావాల్సి ఉంది. ఆ పాట నిజంగానే తెలంగాణ ప్రజలు కోరుకున్నట్టుగా ఉందా, లేకపోతే తెలంగాణ ప్రజలు భావిస్తున్నట్టుగానే ఉందా? ఉద్యమకారులు ముఖ్యంగా మన తెలంగాణ జయ జయ తెలంగాణ పాట ఆల్రెడీ మన చెవుల్లో మారుమవుతూ ఉంది. దాదాపు ఉద్యమం మలిదశ ఉద్యమం నుంచి చాలామందిలో అయితే 2003 నుంచి వాళ్ళ చెవుల్లో మారుమవుతుంది. నిజానికి మన తెలంగాణ ఆత్మ, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అమరుల త్యాగం ఇవన్నీ కలబోసిన ఆత్మ తెలంగాణ రాష్ట్ర గీతంలో ఉందా లేదా అనే విషయం మీద ఇంకా స్పందించాల్సి ఉంది. తెలంగాణ ఉద్యమకారులు చూస్తూ ఉన్నారు. బహుశా రేవంత్ రెడ్డి స్పీచ్ మీద అయితే తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి దీన్ని ఎక్కడ కవర్ చేసుకుంటారో, ఈ పాయింట్స్ ఎక్కడ టచ్ చేస్తారో ఈ మొత్తం ఈ ఉత్సవాలు ముగిసేలోపు చూద్దాం. ఏది ఏమైనా ప్రసంగం లాస్ట్లో అయితే జై తెలంగాణ, జై జై తెలంగాణ అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఆయన మీద అది కూడా ఒక ఆరోపణ ఉంది. ఎప్పుడైనా ఆయన నోటి గుంట జై తెలంగాణ అన్నంగా విన్నారా ఎవరైనా అని. ఫస్ట్ టైం నిజానికి మనం కూడా రేవంత్ రెడ్డిని ఫాలో అవుతూనే ఉన్నాం కదా అందరి లీడర్ లాగానే. రేవంత్ రెడ్డి కూడా ఫస్ట్ టైం ఆ ప్రే గ్రౌండ్ వేదిక మీద జై తెలంగాణ, జై జై తెలంగాణ అని ఒక నినాదాన్ని అయితే ఇచ్చిండ్రు. ఆ నినాదాన్ని ఎట్లయితే ఫస్ట్ టైం ఇచ్చిండ్రో మిగతా విషయాలను కూడా టచ్ చేస్తే బాగుండేదన్న ఒక చర్చ అయితే తెలంగాణ వాదుల్లో ఉంది. ఇక పాట మీద ఏం స్పందిస్తారో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.